పహల్గామ్ లో జరిగిన అటాక్ గురించి అమెరికాకు ముందే తెలుసని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది ఇంతవరకు నిజం. అమెరికాలోని మ్యాక్సర్ టెక్నాలజీ అనే కంపెనీ పాకిస్తాన్ కి శాటిలైట్ ఇమేజెస్ ఇచ్చింది అని చెప్పి ద ప్రింట్ అనే న్యూస్ పత్రిక న్యూస్ ని రిలీజ్ చేసింది. ఈ ఇమేజెస్ హై రిజల్యూషన్ లో ఉండి మనుషుల్ని, వెహికల్స్ ని, రోడ్స్ ని చాలా క్లియర్ గా చూపిస్తాయి. ఒక్కో ఇమేజ్ దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పర్చేస్ చేస్తారు. అయితే ఈ శాటిలైట్ ఇమేజెస్ 2 రకాలు. ఒకటి గవర్నమెంట్ ఆర్ మిలిటరీ శాటిలైట్స్ ఇచ్చే ఇమేజెస్, ఇస్రో, నాసా లాంటివి. ఇవి డిఫెన్స్ కోసం, ఇంటెలిజెన్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. రెండోది కమర్షియల్ శాటిలైట్స్ ఇచ్చే ఇమేజెస్. మ్యాక్సర్, ప్లానెట్ ల్యాబ్ లాంటి ప్రైవేట్ కంపెనీలు ఈ కమర్షియల్ శాటిలైట్ ఇమేజెస్ ని పర్చేస్ చేయాలి అంటే చాలా కండిషన్, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పర్చేస్ చేసే ముందు కస్టమర్ రిజిస్ట్రేషన్, పర్పస్ ఆఫ్ యూసేజ్ తీసుకుంటారు. నార్మల్ గా అయితే టెర్రరిస్టులు ఈ ఇమేజెస్ ని తీసుకోవడం చాలా కష్టం. అందరినీ షాక్ కి గురి చేసిన విషయం ఏమిటి అంటే ఈ మ్యాక్సర్ కంపెనీ పాకిస్తాన్ యొక్క బిఎస్ఐ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ లో ఉంది. ఈ బిఎస్ఐ హెడ్ ఆఫీస్ కరాచీలో ఉంది. దీని ఫౌండర్ సయ్యద్. ఇతను యుఎస్ సాఫ్ట్వేర్ ని పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీకి దొంగతనంగా పంపించినందుకు ఇతను యుఎస్ లో అరెస్ట్ కూడా చేశారు. ది ప్రింట్ అనే పత్రిక ఈ న్యూస్ రిలీజ్ చేసిన తర్వాత మ్యాక్సర్ కంపెనీ బిఎస్ఐ కంపెనీతో పార్ట్నర్షిప్ ని వదిలించుకుంది. మ్యాక్సర్ టెక్నాలజీ కంపెనీ పాకిస్తాన్ కి శాటిలైట్ ఇమేజెస్ ఇచ్చింది అని చెప్పి ఎలాంటి ఆధారాలు లేవు. మన ఇండియా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా అమెరికాకు ఎలాంటి విచారణను అడగలేదు. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఫాలో చేసి షేర్ చేయండి.